స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం, వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తి, అంతరిక్షాన్ని తాకుతున్న సాంకేతిక శక్తి, ఇవన్నీ భారత్ గురించి ప్రపంచం చెప్పుకునే గర్వకారణాలు. కానీ గొప్ప విజయాల వెనుక ఒక అసౌకర్యమైన ప్రశ్న మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఉంది. నిజంగా మనం పూర్తిగా స్వతంత్రులమేనా? మన దేశానికి అవసరమైన చమురును ఎక్కడి నుంచి కొనాలి అన్న విషయాన్ని కూడా మరో దేశం నిర్ణయించే స్థితి ఎందుకు వచ్చింది? తాజాగా అమెరికా భారత్కు రష్యా నుంచి చమురు కొనడానికి 30 రోజుల సడలింపు ఇచ్చిందన్న వార్త ఇదే ప్రశ్నను మళ్ళీ మన ముందుకు తెచ్చింది. ఒక స్వతంత్ర దేశానికి గడువు ఇవ్వడం అంటే ఏమిటి? అది దౌత్యపరమైన సహకారమా, లేక ఆధిపత్యానికి మరో రూపమా? మన మీద ఈ పెద్దన్న పెత్తనం ఇంకెన్నాళ్ళు? గ్లోబల్ పోలీస్ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ ఇంకెన్నాళ్ళు? పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్నా కానీ బానిస బుద్ధి మాత్రం ఇంకా మనల్ని వదలనంటోందా? భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం, 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, సూర్యుడిని సైతం తాకాలని చూస్తున్న అంతరిక్ష శక్తి. కానీ ఆ ఆకర్షణీయమైన గణాంకాల వెనుక ఒక చేదు నిజం దాగి ఉంది. అంతర్జాతీయ రాజకీయాల తెర వెనుక మన దేశ సార్వభౌమాధికారంపై ఒక అదృశ్య నీడ ఎప్పుడూ అలుముకొని ఉంటుంది. అదే అమెరికా పెద్దన్న పాత్ర. తాజాగా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడానికి అమెరికా 30 రోజుల పాటు సడలింపు ఇస్తున్నట్లు ప్రకటించిన వార్త చదివితే ఏ స్వతంత్ర భారతీయుడికైనా రక్తం మరగడం సహజం. మనం ఎవరితో వ్యాపారం చేయాలి, ఎవరి దగ్గర చమురు కొనాలి, ఏ ధరకు కొనాలి అనే విషయాలను వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ నిర్ణయిస్తుంటే మనం ఇంకా వలసవాద బానిస సంఖ్యలలోనే ఉన్నామా అనే సందేహం కలగక మానదు. ఈ 30 రోజుల సడలింపు అనేది కేవలం ఒక దౌత్యపరమైన వెసులుబాటు కాదు, అది ఒక స్పష్టమైన హెచ్చరిక. ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని అమెరికా భావిస్తోంది. అందులో భాగంగానే రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపాలని భారత్పై ఒత్తిడి తెస్తుంది. అయితే ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. భారత్ వంటి భారీ వినియోగదారుడు అకస్మాత్తుగా రష్యా నుంచి చమురు ఆపేస్తే డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇది అమెరికాలోని ద్రవ్యోల్బణాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే తన దేశీయ అవసరాల కోసం ధరలు పెరగకుండా ఉండడం కోసం భారత్కు ఒక నెల రోజుల పాటు బిచ్చం లాంటి సడలింపును ఇచ్చింది అమెరికా. మన దేశ ప్రయోజనాల కోసం కాదు, అమెరికా స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ 30 రోజుల నాటకం. మనం ఎప్పుడూ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి గురించి గొప్పగా మాట్లాడుకుంటాం. కానీ చరిత్రను తిరగేస్తే అమెరికా అహేతుకమైన ఆంక్షల ముందు భారత్ మోకరిల్లిన సందర్భాలు అనేకం కనిపిస్తాయి. ఇవి మన దౌత్య చరిత్రలో మాయని మచ్చలు. భారత్కు అత్యంత నమ్మకమైన చౌకగా చమురు సరఫరా చేసే దేశం ఇరాన్. పైగా ఇరాన్ మనకు రూపాయల్లో చెల్లింపులు చేయడానికి అంగీకరించింది. కానీ 2019లో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇరాన్పై ఆంక్షలు విధించగానే భారత్ రాత్రికి రాత్రే దిగుమతులను సున్నాకు తగ్గించుకుంది. మన ప్రజలు ఆర్థిక ప్రయోజనాల కంటే అమెరికా స్నేహమే ముఖ్యం అనుకోవడం అప్పట్లో పెద్ద తప్పుగా పరిగణించబడింది. దీనివల్ల దేశీయంగా ఇంధన ధరలు పెరిగి సామాన్యుడిపై భారం పడింది. రష్యా నుంచి చమురు కొనొద్దని చెప్పే అమెరికా తమకు అవసరమైనప్పుడు వెనెజులాపై ఆంక్షలు సడలింపు, అక్కడి నుంచి చమురు కొనమని భారత్కు సూచిస్తుంది. అంటే మన విదేశాంగ విధానం అమెరికా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మారాలా? ఇది సార్వభౌమ దేశం లక్షణం కాదా? ఒక సామంత దేశం ప్రవర్తనలా కనిపిస్తోంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన ప్రతిసారి తాను జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపనని ట్రంప్ చెప్పుకోవడం చూస్తున్నాం. ఇది మన సైన్యం ధైర్యాన్ని, మన దౌత్యవేత్తల చాకచక్యాన్ని అవమానించడమే. మనం అంతర్గత విషయాల్లో ఎవరి జోక్యం వద్దు అని పైకి చెబుతున్నా అమెరికా తనను తాను ఈ ప్రాంతానికి రక్షకుడిగా భావించడం మన అసమర్థతే. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్లు తుపాకులు, సైన్యంతో దేశాలను ఆక్రమించేవారు. ఇప్పుడు అమెరికా డాలర్ శాంక్షన్లతో దేశాలను లొంగదీసుకుంటోంది.
అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ అమెరికా చేతుల్లో ఉండడంతో ఏ దేశాన్నైనా ఆర్థికంగా ఏకాకిని చేయగల శక్తి వారికి ఉంది. మన దేశంలోని పేద ప్రజలకు అందే చౌకైన మందులను అడ్డుకోవడానికి తమ ఫార్మా కంపెనీల లాభాల కోసం పేటెంట్ చట్టాల పేరుతో భారత్ను అమెరికా నిరంతరం బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంది. స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు దాటినా మానసిక బానిసత్వం నుంచి మనం ఇంకా బయటపడలేదని ఈ 30 రోజుల సడలింపు వార్త రుజువు చేస్తోంది. చైనాను చూడండి, అమెరికా ఎన్ని హెచ్చరికలు చేసినా ఆంక్షలు పెట్టినా తన జాతీయ ప్రయోజనాలే పరమావధిగా రష్యా, ఇరాన్ నుంచి యథేచ్ఛగా చమురు దిగుమతులు చేసుకుంటుంది. ఎందుకంటే వారు తమ ఆర్థిక వ్యవస్థను అమెరికాపై ఆధారపడకుండా నిర్మించుకున్నారు. మనం మాత్రం ఇంకా అగ్ర రాజ్యం ఏమనుకుంటుందో అని భయపడుతున్నాం. 4 రోజులు సడలింపు ఇచ్చామని అమెరికా చెప్పడం అంటే ప్రస్తుతానికి నువ్వు తప్పు చేస్తున్నావు, దాన్ని నేను క్షమిస్తున్నాను, వచ్చే నెల నుంచి నా మాట వినాలి అని అర్థం. ఇది ఒక సార్వభౌమ దేశానికి జరగవలసిన గౌరవం కాదు. ఇది ఖచ్చితంగా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే. భారత్ తన విధానాల్లో మౌలిక మార్పులు తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యం డాలర్ల మీద కాకుండా రూపాయలలో లేదా ఇతర కరెన్సీలో జరిగేలా గట్టి ప్రయత్నాలు చేయాలి. రష్యాతో రూబుల్ ఒప్పందం ఈ దిశగా ఒక సాహసోపేతమైన అడుగు కావాలి. చమురు వంటి కీలక వనరుల విషయంలో ఏ దేశం ఇచ్చే గడువుల కోసం ఎదురు చూడకుండా మన ప్రయోజనాలనే ముఖ్యమని ప్రపంచానికి గట్టిగా చాటి చెప్పాలి. రక్షణ రంగంలో అమెరికా లేదా రష్యాపై ఆధారపడటం తగ్గించి ఆత్మనిర్భర్ దిశగా వేగంగా అడుగులు వేయాలి. అప్పుడే ఆ దేశాల ఆంక్షల బెదిరింపులకు మనం లొంగకుండా ఉంటాం. భారతదేశం 2047 నాటికి వికసిత్ భారత్ కావాలని కలలు కంటోంది. కానీ ఆ అభివృద్ధి కేవలం భవనాల్లోనో రహదారుల్లోనో ఉంటే సరిపోదు. అది మన విదేశాంగ విధానంలో ప్రతిబింబించాలి. ఏ దేశం ముందు తల వంచని తన నిర్ణయాలను తనే తీసుకోగలిగే ధైర్యం ఉన్నప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు. అమెరికా ఇచ్చే 30 రోజుల సడలింపు మనకు అవసరం లేదు. మన ప్రజల కోసం, మన ఆర్థిక వ్యవస్థ కోసం మనం ఎక్కడి నుంచైనా చమురు కొనే హక్కు మనకు ఉండాలి. వలసవాద నీడల నుంచి, అగ్ర రాజ్యాల భయం నుంచి బయటపడి భారత్ తనదైన శైలిలో ప్రపంచాన్ని శాసించే రోజు రావాలి. అప్పటి వరకు మనం స్వాతంత్రులుగా పిలువబడే పారతంత్రులమే. ఈ 30 రోజుల గడువు వార్త మన ఆత్మగౌరవానికి ఒక మేల్కొలుపు కావాలి. భారతదేశం 2047 నాటికి వికసిత్ భారత్ కావాలని కలలు కంటోంది. కానీ ఆ అభివృద్ధి కేవలం ఆర్థిక గణాంకాల్లోనే కనిపిస్తే సరిపోదు. అది మన విదేశాంగ విధానంలో, మన నిర్ణయాల్లో, మన ఆత్మగౌరవంలో ప్రతిబింబించాలి. ఏ దేశం ఇచ్చే గడువుల కోసం ఎదురు చూడకుండా దేశ ప్రయోజనాల కోసం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్ర్యం లభించినట్టు. అమెరికా ఇచ్చిన 30 రోజుల సడలింపు కేవలం ఒక దౌత్య వార్త మాత్రమే కాదు. అది భారత విదేశాంగ స్వాతంత్ర్యం గురించి మనమందరం ఆలోచించాల్సిన ఒక మేలుకొలుపు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.